నమస్తే, వెల్కమ్ టు ఆచార్య న్యూస్. రైల్వే కోడూరు నియోజకవర్గం 5 మండలాల్లో విజయవంతమైన టీడీపీ పార్టీ 100 రోజుల పండుగ అంటున్న టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందారెడ్డి మరియు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం టౌన్లో నేడు గురువారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందారెడ్డి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్లు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కోడూరు మండలంలో నుండి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుని మీ సమస్యలను త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముక్క సాయి వికాస్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న అన్ని పార్టీల యొక్క అతిరథ మహారథులు వాళ్ళు పొరపాటుగా వచ్చారంటే మన రాష్ట్రం అధోగతి పాలవుతుందని ప్రభుత్వ కార్యకర్తలకు మరియు మండల అధికారులకు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, రైల్వే కోడూరు ఇక్కడ జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఈ ఎక్కడ జరిగితే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాధించిన ప్రగతి మీద ఇది మంచిలో చేశారు. ముఖవారిపల్లె, ఓలువారిపల్లెతో మొదలైనటువంటి పర్యటన, అలాగే చిట్వేలి, పుల్లంపేట, అదేవిధంగా ఎలక్షన్ ప్రచార భాగంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తాను అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేయనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో చెప్పిన వెంటనే ఫస్ట్ సైన్ డిఎస్సికి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పగానే 16,000 పైగా డిఎస్సి మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా 175 అన్నా క్యాంటీన్లో ఈ 100 రోజులనే ఆయన ప్రారంభించారు. బయట ఎంతో మంది అన్నం లేని వాళ్ళకి ఈ ప్రభుత్వం 5 రూపాయలకే అన్నం కల్పిస్తుందంటే అందుకని దీన్ని మంచి ప్రభుత్వం అంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఫస్ట్ తారీఖున జీతం గత ప్రభుత్వంలో పడేది కాదు. ఈ ప్రభుత్వం రాగానే 1వ తారీఖునే జీతం పడుతుందని దీన్ని మంచి ప్రభుత్వం అంటారు. అదేవిధంగా రైల్వే కోడూరు కాన్స్టిట్యూన్సీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారో ఆ ప్రాబ్లమ్స్ని మన గౌరవనీయులు పెద్దలు రూపాంతర సార్ గారి సమక్షంలో వీలైన త్వరగా క్లియర్ చేసి వాళ్ళకి ఎల్లప్పుడూ దగ్గర ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం, మా నాయకుడు రైల్వే కోడూరు విచ్చేసినప్పుడు మైసూరుపల్లిలో గ్రామ సభ పెట్టడం జరిగింది. అది స్టేట్లో ఏ డిప్యూటీ సీఎం చేయని విధంగా గ్రామ సభ నిర్వహించి వాళ్ళలోనే టాప్ రికార్డ్ తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు డిప్యూటీ సీఎం గారిది. అదేవిధంగా ముస్లిం సోదరులకి న్యాయం చేయాలని ఒక అన్న అడిగాడు. వాళ్ళకి మన రూపాంతర ఆధ్వర్యంలో ఉర్దూ స్కూల్ కట్టించి ఉర్దూ పిల్లలకి నేను తోడుగా ఉంటానని ఈ సభముఖంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నవీన్ అన్న సబ్